మీనరాశి. ఈ రాశి వారిలో వారము యొక్క ప్రారంభంలో కొంత అసంతృప్తులు కనిపించే అవకాశం ఉంది. కానీ ఆ అసంతృప్తి కృషిశీలతను పెంపొందించుకునేదిగా రూపొందించుకున్నట్లయితే అభివృద్ధి సుసాధ్యమవుతుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. అలాగే మనస్సు యొక్క ప్రశాంతిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా తరువాతి కాలంలో అవి ఉపకరించేవిగా రూపొందుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. స్నేహ సంబంధాల విషయంలో మీరు వారికి చేసేది ఎక్కువగా ఉంటుంది, మీరు పొందేది తక్కువగా ఉంటుంది. కానీ వారికి గత జన్మలో ఉండేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తీర్చుకోవడానికి దీన్ని వినియోగించుకోవడం ద్వారాను, మాట్లాడే తీరులో ఇతరులకు మేలు కలిగేలా మాట్లాడడం అభ్యసించడం ద్వారాను ఎక్కువ సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీరు నైపుణ్యాలను అధికంగా ప్రదర్శించి వారికి అనుకూలంగా పై అధికారులకు మేలు కలిగేటట్లుగా ప్రవర్తించగలుగుతారు. తద్వారా గుర్తింపును పొందే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, భౌతిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ ఆర్థికంగా వచ్చే డబ్బు చేతికి వచ్చినా దాన్ని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అప్పులు ఇవ్వడం పనికిరాదు. ఆనందానుభూతి కోసం చేసేటువంటి ఖర్చులు అధికంగా చేసినా పర్వాలేదు. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఆ లక్ష్యశుద్ధిని పొంది విజయాలను సాధించగలుగుతారు. అనుకోని ఘటనలను కూడా ఎదుర్కోగలుగుతారు. మొత్తంపై ఈ సమయం సద్వినియోగం చేసుకోదగినదిగా గుర్తించాల్సిన అవసరం.